ఆయన పెద్దలు అంటారు కదా, సేవలు ఉంటే కళ్ళు బాగా కనిపిస్తాయని మాటోడి చేతికి మొగలకు ఎత్తే అంటే ముడిసి ముడ్లో పెట్టుకున్నాడు. బూతులు తిట్టమన్నా అబద్ధాలు ఆడమన్నా ఇంచక్కాడేస్తారు. అది కాదు, నా దగ్గరికి వచ్చాక సెలవు అయిపోయింది. అబ్బో, లేకపోతే దీనికి తెలుగు ఒకటి ఉందంటే అసలు నేను ఇంతసేపు చెప్పాను కదా కంఠదాస వచ్చేలాగా. నాకు ఏమన్నా మంచినీళ్ళు ఇచ్చారా? ఎవరు మీరు? నేను మగవాడా లేకపోతే ఆడన్నా? ఏది బొట్టులు తీసింది ఇది? చూడు ఇయ్యే వరుసను మొన్న నిన్న బురదలో నువ్వు పడేసాను గుడ్డు. ఎన్నిసార్లు చెప్పినా అదే వరుస. మీరు గుడ్డలు దిగి నేను తిడతానని చెప్తాను కదా, మీకు ఎందుకంటే మనం అయిన మొహం మండ ఏమిటి అతిక ప్రసంగాలు నువ్వుని తప్పు అనకూడదన్నాను అని దీపిత్తులు మొత్తం ఇదిలే ఈ మొత్తం ఇది నీ జగ్గులు పార్వతి నీకు మంచి మొగుడు వస్తాడు. ఆ మల్లెంట్లు దూసిపెట్టండి అంత తెంగర జగ్గమ్మ అనుకున్నా కానీ తిరగడానికి ఎక్కువ దానివే. నేను ఈ పని మీరు చూసుకోక ఆ బట్టలు తేను ఈ బట్టలు తేను మీరు వడ్లు తీస్తారు. ఆ వడ్లు తీసిన బాడే ఆ చొక్కా కంటిపోతుంది. ఏది బొట్టులు తీసింది ఇది? బొడ్లు ఎక్కడ తీసాను? మీకెందుకు నేను చెయ్యాలా? చూడు ఇయ్యే వరుసను మొన్న నిన్న బురదలో నువ్వు పడేసాను గుడ్డు. మీకెందుకు మీ పని మీరు చేసుకోవచ్చు కదా. ఇది మొలక చెట్టు ఏదో పడిపోయింది అదో, లేకపోతే మీరు బాడి చేసి అదే మొలక చెట్టు ఎందుకు పడిపోయింది? అదే గాలేసింది కూర్చొని ఉన్నాను నేను. గాలేసింది అడిగాను పట్టింది. మరి కాయలు కోయేసే కదా ఇంకా బోల్ అయ్యో మళ్ళీ ఉతకవలసింది నారాయణ బేడ సౌలేని ఈ గుడ్లతో దానికి సరిపోతుంది నీరు మంచిది. ఆ మొలక రబ్బే పడ్డదో, లేకపోతే ఈయన కోళ్ళకి వడ్లు తీసేసి ఆ చెట్టు తీసుకొచ్చేస్తారు. నేను అదే మరి ఎన్నిసార్లు చెప్పినా అదే వరుస. మీరు గుడ్డలు దిగి నేను తిడతానని చెప్తాను కదా, మీకు ఎందుకంటే మనం కోళ్ళకి వడ్లు తీసిన దాంట్లో నీకు ఎలసత్తావు ఇలా తీసుకొచ్చేస్తే పాడైపోతే అది వచ్చేస్తాను. నేను ఇంతసేపు చెప్పాను కదా కంఠదాస వచ్చేలాగా. నాకు ఏమన్నా మంచినీళ్ళు ఇచ్చారా? ఎవరు మీరు? నేను మగవాడా లేకపోతే ఆడన్నా? మళ్ళీ జన్మ అంటుంటే నేను కూడా మగోడి కింద. అలాగే మనుషులు పట్టేళ్ళగా ఉన్నాయి ఊరికి చెప్పగా. ఈ సొక్కా చూస్తే ఉతికి నేను సొక్కాని బాడి చేసి అక్కడికి ఈ బాటిల్ నాది, నల్ల బాటిల్ మీ నాది, తెల్ల బాటిల్ మొడ్డ ఏమన్నా కదా. మాటోడి చేతికి మొగలకు ఎత్తే అంటే ముడిసి ముడ్లో పెట్టుకున్నాడు. అలాగే సగ్నెట్ బిల్లు మాట అమ్మది. బూతులు తిట్టమన్నా అబద్ధాలు ఆడమన్నా ఇంచక్కాడేస్తారు. ఆ బూతులు జడిసి నలుగురు వింటారేమో అని మీరు తక్కువ శుభ్రంగా పైకి వెళ్ళి డొక్కదాడెట్టారంటే ఇలా గుడ్డెట్టుకెళ్ళి అటికి పెట్టేసి దిగి వచ్చేసింది. చిన్నప్పుడు తెలివితేటలు అప్పుడు అలాగే ఉంది. మిమ్మల్ని పొడగల పిల్లి ఏమని పిలిచారు? తింగర జగ్గమ్మని. మరి తింగర జగ్గమ్మని ఎలా చేసుకున్నారు? ఆయన తింగర జగ్గమ్మ అసలు పెళ్ళని ఆయన తెలియదు, పెళ్ళని నాకు తెలియదు. అది కాదు, నా దగ్గరికి వచ్చాక సెలవు అయిపోయింది. అబ్బో, లేకపోతే దీనికి తెలుగు ఒకటి ఉందంటే అసలు ఒక రాయి నెట్టుకొచ్చి శిల్పం చెక్కాలంటే ఎన్నో దెబ్బలు కొట్టాలి. అలాగే అలాంటి రాయిదాన్ని తింగర జగ్గమ్మని నన్ను సైనటి పిల్లో పడేసారు లంక సెత్తిలాగా. గాలో గాలి అంటూ ఉంటే ఏది దెయ్యం అనుకునేదాన్ని. తర్వాత నేను కూడా వీళ్ళతో పాటు ఆ లంకలో పడ్డాను కాబట్టి నేను ఒక రాయిలా తయారయ్యి తిరుగుబాటు మొదలెట్టాను. తిరుగుబాటు మీద ఇంత గాటా తీరేది. ఇంతకీ తింగర జగ్గమ్మని ఎందుకు అనేవారంటే మా అమ్మ ఎప్పుడూని చెరిగ్గాళ్ళు వచ్చిన రోజుల్లోనే అమ్మ తినాలా మింగాలా అని అడిగేదాన్ని. గ్యాప్ ఉండేది కదా నాకు. అంటే తినేయకుండా కంట్రోల్ అడ్డుపడి సత్తావు అనేది మా అమ్మ. ఇంతకీ తేగల ఊసేయాలా అనేదాన్ని. ఆ పడంగా మా అమ్మ ఇంకా అదే తింగర ముండ తింగరేషాలోనే మేనత్తలు పోతాయి చెరుగడు మింగుతారండి అని అనేదాన్ని. అలాగే 2-3 సంవత్సరాలు చెరుగడు మింగేస్తారంట. అలాగే 2-3 సార్లు అడిగితే మా అమ్మ తిట్టేసింది. మొండకాన రేగుపళ్ళు అయ్యి మింగేయకు, గింజలు ఊసేయాలి, కడుపుని ఇప్పుడు చచ్చిపోతావు, శరీర ముక్క నవిలి పిప్పు ఊసేయాలి, తేగేమో నవిలి మింగాలి అని చెప్పింది. అందుకుని తింగర జగ్గమ్మని ఊరిని. నేను మా అమ్మ చచ్చిపోయాక పెళ్ళయ్యాక తింగర జగ్గమ్మని ఏం కాదు, తిరుగుబాటు జగ్గమ్మని. అలాగా జీవితమే నేర్పుతుందండి. తింగరతనాలు బాల్యంలో ఉండాలి. ఇదిగో ఇక్కడ పెట్టాను ఆయన, మీరు అడుగుతారని. ఇదిగో అంటే దీని నిండా లేవు, అది యాలకుపొడు. తర్వాత ఏమో నీ అక్కడక్కడ సేవలు ఉన్నాయి.
ఇక్కడ పెట్టి కూర్చున్నాను కదా అందు గురించి. ఆయన పెద్దలు అంటారు కదా, సీమలు ఉంటే కళ్ళు బాగా కనిపిస్తాయని. మనకిద్దరికి మసకే కదా, కళ్ళు బాగానే కనిపిస్తాయి, పర్వాలేదు. ఆ ఒక్కటే రెండో ఉన్నాయి, ఏం చేపలని పులసల్ని కనిపించి. ఇంతకాలం ఎందుకు చెప్పేవారమ్మా చీమలు వస్తే ఇలా కళ్ళు పని చేస్తాయని? ఆ పదార్థం వేస్ట్ చేసేస్తారండి, అందుకని కళ్ళు బాగా కనిపింది అంటే తింటారండి. ఇప్పుడు చూసావా మన నిన్ను కుంకుడికాయ రసం పెడితే కంట్లో పెడితే ఉప్పు వేసుకోవాలంటే నువ్వు కంట్లో అన్నావు చూడు, ఆ టైప్. కానీ ఎందుకని సీతాఫలకాయలు అవి తిన్నప్పుడు చెట్లు మొలిచేస్తాయంటే లోపల నుండి చెట్లు మొలిచేస్తాయని భయం చొప్పుని జాగ్రత్తగా తీసుకుని తింటారని అలా గుప్తంగా అర్థాలు చెప్పేవారు పూర్వం. అందుకుని వీళ్ళు తడుగుకుని బాబాయ్ కడుపులోకి వెళ్ళాక చెట్లు వచ్చేస్తాయంట అని జాగ్రత్తగా తినేవారు. సపోటా గింజలైనా, సీతాఫలం గింజలైనా, బత్తాయి గింజలైనా వెళ్లకుండా ఓ పక్కకు తీసుకునేది. నాకు ఇంతకీ చానాళ్ళ వరకు కూడా పెళ్ళి పిల్లలు పుట్టినా కూడా దానిమ్మ గింజలు మింగాలా ఉయ్యాలనుకుంది, ఇంతకీ నవిలేసి మింగేయాలా అనిపించింది. ఓసారి సునీని అడిగాను నేను, సునీ దానిమ్మ గింజలు మింగేస్తారా మీరు, ఊసేస్తారా అంటే, అత్తయ్య మనం పైదంతా సప్లించేసి గింజలు ఊసేయాలి అత్తయ్య అని. నాకు అప్పటి వరకు ఈ నవిలేసి మింగేయాలనుకుంది. గింజ తినేసాను, గింజ మింగేసాను, చెట్లు మొలిచిపోతాయి, చెట్లు మొలిచిపోతాయి. ఇలానే చెప్పేవారు చిన్నప్పుడు. మరి ఎందుకు చెప్తారు అచ్చుడు, ఎందుకు చెప్తారంటే ఈ పిల్లలకి జాగ్రత్తల గురించి అలా చెప్తారు. చెట్లు మొలిచిపోతాయి ఏంటి, నిజంగా చెట్లు ఏం మొలవు, ఎందుకంటే మోషన్లోకి వెళ్ళిపోతాయి. ఏంటంటే పిల్లలు అదే విధిగా ఈ మొలిసిపోతే ఆ పేగులకి అడ్డుపడిపోతాయని పెద్దోళ్ళు జాగ్రత్తలుగా చిట్కాలు చెప్పేవారు. అయ్య బాబాయ్ అవి మింగెత్తే కడుపులో నేను చెట్లు మొలిచిపోతాయి, చిన్నప్పుడు సీతాఫలకి తినాలంటే భయపడిపోతుంది అని జాగ్రత్త పడతారని, ఆ మొక్కలు వచ్చేస్తాయని జాగ్రత్త పడతారని చూసుకుని తినేవారు అనమాట, అన్నీ మొలుచుకుని. అంతేగాని కడుపులో చెట్లు మొలిచిపోతాయా ఏమీ కాదు. చెట్టు పడిపోయింది, ములక్కాయల చెట్టు పడిపోయింది, పద్మావతితో 4 తక్కువ వస్తే బ్రాహ్మణకి ఇచ్చి ఇందులోనే వేసుకుంటే కనిపిస్తుంది. లేక ములక్కాడ పడేది, ఆమ్లెట్ వేసేస్తా అన్నారు. మళ్ళీ ములక్కాడ రేపు పెట్టిన బాబు. ఏనా ఆమ్లెట్ అయితే వస్తాను అట్లా అదన్నీ కోళ్ళు ఉన్నాయి, అది ఆ కాపులతో తీసి గుణాలు రావాలి. వెళ్తానమ్మా. చిన్నప్పుడు పడగట్ల పిల్లని కొల్లూరి శేషమ్మ గారు అని ఉండేవారు. రమణమ్మ గారు అని ఏమండమ్మా అనేది మా అమ్మ అంటే, మీ జగ్గమ్మని పార్వతిని మల్లెంట్లు యాసంకాలం వచ్చింది కదా, మల్లెంట్లు దూసి పెడతారని అంటే, సరే అమ్మ అడుగుతాను పంపిస్తాను, ఎక్కడ కాళ్ళకి వెళ్ళిపోయేవారు అని మా అమ్మగారు. ఆయన అంటే కొల్లూరి శేషమ్మ గారు కేకెత్తున్నాయి వెళ్ళండి రండల్లారా అనేవారు మా అమ్మ. అంటే వెళ్ళేవాడు, ఆవిడ అనేవారు పార్వతి నేను ఇద్దరు వెళ్ళేవాడు. నేను జగ్గులు పార్వతి నీకు మంచి మొగుడు వస్తాడు, ఆ మల్లెంట్లు దూసి పెట్టండి అంత మంచి మొగుడు మాకు వస్తాడా, మరి మీ చిన్న పోలేరుకి మొగుడు ఎందుకు రాలేదు, మరి మాకెలా వస్తాడు, మేము చిన్నపిల్లలం కదా, పోలేరమ్మ గారు చిన్న పోలేరమ్మ గారు అంత పెద్ద ఆవిడ కదా, మరి ఆవిడకే మొగుడు రాలేదంటే అయిన మొహం మండ ఏమిటి అతికి ప్రసంగాలు నువ్వుని, మీ అమ్మగారి చోటు చెప్తాను ఉండి, మా పోలేరుకి పెళ్ళి అవ్వలేదా, అవుతుంది, నీకు మంచి మొగుడు వస్తాడని, మరి మీ అమ్మాయిలకి ఎందుకు మంచి మొగుడు రాలేదు, మీకు 6 అమ్మాయిలు ఉన్నారు కదా అని. అది తెంగర జగ్గమ్మ అనుకున్నా కానీ తిరగడానికి ఎక్కువ దానివే. నేను సుబ్బమ్మ గారు రాని మీ అమ్మమ్మ గారితో చెప్తాను, నువ్వు అతికి ప్రసంగాలు మాటలు ఎక్కువైపోయినాయి నీకు అని. అప్పుడు మల్లెట్లు దూసి పెడితే, రేపు పొద్దున్న రండి చారిపొడి మిసిరి పెడిగిరు, కానీ పెళ్ళి అయిన తర్వాత అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇస్తరగా వస్తుంది మీ మొహం అండ, కొద్ది నేర్చుకోండి మీకు ఎన్నా పెడతానులే అనేవాడు. మా పార్వతి నేను మొక్కలు చూసుకుని, మనకు మంచి మొగుడు వస్తాడంట, పోలేరమ్మ గారికి రాలేదు కానీ మా గ్రామ దేవత పోలేరమ్మ, 6 ఇంట్లో ఇలవేలుపు అనమాట, పెద్ద పోలేరు చిన్న పోలేరు సూర్యుడు గారు, అలాగా 6 కూతుళ్ళు ఆవిడకి 4 కొడుకులు.
అలాగనేవాడు. ఎప్పుడైనా మా చేత చిన్న చిన్న పనులు అలా చేయించుకుంటూ ఉండేవాడు. ఏమిటే పార్వతి మీ అక్క అలా సొనుగుతుంది ఏంటి అంటే, మిమ్మల్ని తిడుతుందండి మా అక్క అని మా పార్వతి. ఏమి తిట్టితే దీని మొహం అండా అంటే, చిన్నపోలేరికి మొగుడు రాలేదటండి, మనకు మంచిగా కూడా వస్తాడంటే చెప్పేసి ఇవి పని చేయించేసుకుంటుంది. మరి నువ్వేమన్నా తప్పు అనకూడదన్నాను అని ఇది పిత్తిని మొత్తం ఇదిలే ఈ మొత్తం ఇది అలాగా పనేమో నాకుని పొగడతలేమో దానికి ఉంది. చిన్ననాటి ముచ్చట్లు పోలేరమ్మ గారు, కొల్లీరు శాస్త్రులు గారు. మా ఊళ్ళో పొడగట్ల పిల్ల పెద్ద ఎత్తెరుగులు ఇల్లు చూడు అది. కానీ మహాతల్లి యశోదలా ఉండేవారు.